వెల్కమ్ టు రైట్ న్యూస్. చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ముఖ్య అనుచరులో ఒకరు, కోటమిరెడ్డి సోదరులకి నమ్మిన బంటుగా కొనసాగుతున్నటువంటి మన్యాపల్లి రఘు గారు. ఇటీవల జరుగుతున్నటువంటి రాజకీయ విషయాలపై ఆయన అభిప్రాయాలు ఏమిటో ఆయన మాట్లాడి విని తెలుసుకున్నాం. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నా సార్. సార్ చెప్పండి, ఈ మధ్య కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు జరిపిస్తుంది. కారణం ఏమిటో? కారణం ఏముంటుంది సార్, మంచి వ్యక్తిని పార్టీ నుంచి వదులుకున్నామన్న ఒక బాధ. అతని వల్ల మనం చాలా మైనస్ అనేది జిల్లాలో శ్రీధర్ రెడ్డి వల్ల మైనస్ అనేది అదొక బాధ మీద అఫ్కోర్స్ కక్కుతా ఉండదు. మరీ బాధపడాల్సిన విషయం గురించి చెప్పాల్సి వస్తే, ఇప్పటి వరకు ఒక శాసనసభ్యుల్ని హత్య చేయాలనేటువంటి ఆలోచన నెల్లూరు రాజకీయాల్లో లేనే లేదు. కానీ ఆయన మర్డర్ చేయాలని ఒక ప్లాన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ఆయన అభిమానిగా మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అది వినడానికి కూడా మాట. జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారిని ఈ విధంగా టార్గెట్ చేశారు, ఏ విధంగా జరుగుతుందనేది అసలు ఎవరికి అర్థం కాని విషయం, జీర్ణించుకోలేని విషయం. కానీ ఎమ్మెల్యే దాకపోయేదాకా కూడా సరైన కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు దాటి ఎమ్మెల్యే దాకపోయే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే గారికి మొన్న ఎలక్షన్ ముందు గన్మెన్ లేకపోయినా కార్యకర్తలు చాలా మంది గన్మెన్ లాగా పనిచేశారు. ఎంత టార్గెట్ ఎందుకు అయిపోయారు శ్రీధర్ రెడ్డి గారు వైసీపీకి? వైసీపీకి టార్గెట్ అంటే ఇదే సార్ నేను చెప్పింది. ఆ పార్టీ నుంచి బయటకు వస్తూ ఫుల్ 151 సీట్ని 11 సీట్లకు రావడానికి కారణం కూడా, ముఖ్య కారణం కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆ పార్టీకి. ఎందుకంటే ఆ పార్టీకి ఫుల్ డ్యామేజ్ కావడానికి కారణం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనేది వాళ్ళ ఆలోచనలో, వైసీపీ ఆలోచనలో ఉండాలి సార్. శ్రీధర్ రెడ్డి గారి అభిమానిగా మీరైతే ఇది చెప్తున్నారు. అంటే శ్రీధర్ రెడ్డి గారు లాంటి మంచి సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు వదులుకున్నారు. వాళ్ళు ఈ పర్సన్ టార్గెట్ రాజకీయాలు చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులలో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులలో ముఖ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు డ్రామా రాజకీయాలు జరుపుతున్నారు, కోటమిరెడ్డి వారి సోదరులు అంటున్నారు. దానిపై మీరేమంటారు? సార్, డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగిన రోజు ఒక 16 నెలలు ప్రతిపక్షంలో అంటే బయటకు వచ్చిన తర్వాత అధికారం ఉంది వాళ్ళే కదా. అధికారంలో ఏమేమి చేయొచ్చు కదా శ్రీధర్ రెడ్డి గారిని. 16 నెలలు మేము ఎంత కష్టపడ్డాం, మేము ఎంత వ్యతిరేకించాము అంత. మీరేమన్నా తప్పులు ఉన్నప్పుడు ఆ రోజే చేయండి. ఏది ఉన్నా మీకు తెలియని రోజులు కాదు కదా. ఇప్పుడు వాళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, నువ్వే మినిస్టర్గా ఉన్నారు, మీరే చేయొచ్చు ఏది చేయాలన్నా. శ్రీధర్ రెడ్డి గారిని తప్పు చేస్తున్నాడా మీరే పెట్టండి ఏది చేయాలన్నా. అదిగా సమస్య ఏంటంటే సార్, పూర్తిగా జిల్లా కానీ రాష్ట్రంలో కానీ ఫస్ట్ గొంతెత్తి వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే గారు గొంతెత్తి వ్యతిరేకించిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అదే వాళ్ళకి అంటే ఫస్ట్ వాళ్ళు ఊహించలేదు సార్ ఎంత డ్యామేజ్ అవుతుంది. లాస్ట్కి ఇప్పుడు ఈ 14 నెలలు కూడా వాళ్ళ ఆలోచనలు ఎట్టున్నారంటే, ఫస్ట్ మనకు అసలు ఆ రోజే కంట్రోల్ చేసుకుంటే ఎంతో దూరం రాదు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వల్లే మనం ఫుల్ డ్యామేజ్ అయిపోయాం మన పార్టీ అనే ఆలోచనలో 151 నుంచి 11కు వచ్చామనేది కారణం కూడా వాళ్ళకి అదే జీర్ణించుకోలేకపోతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరొక స్టెప్ ముందుకు వేసి రౌడీ షీటర్ని పెంచి పోషించే సంస్కృతి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరే ఉంది, కోటమిరెడ్డి సోదరుల దగ్గరే ఉంది అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? సార్, ఇప్పుడు అధికారం ఆడుంటే ఆడ తిరుగుతా ఉంటారు వాళ్ళు స్వలాభం కోసం. ఇది రౌడీ షీటర్లు కావచ్చు, కొంతమంది అధికారంలో ఉన్న అధికారంలో నుంచి వచ్చేసి మళ్ళీ ఈడకు వచ్చి తిరుగుతూ ఉంటారు. ఏంటంటే అధికారం ఆడుంటే ఆడ కొంతమంది మాత్రం తిరిగే వాళ్ళు ఉంటారు, నాయకులు కానీ ఇలాంటి వాళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి వాటి మీద ఎక్కడ అధికారం ఉంటుంది. ఇక్కడ రూరల్లోకి వచ్చేసరికి మీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని, కోవూరుకు వస్తే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, కావలికి వెళ్తే కావ్య కృష్ణారెడ్డి గారిని, సర్వేపల్లికి వెళ్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా బాగా ఒక రకమైనటువంటి టార్గెట్ తో వైసీపీ రాజకీయాలు ముందు కొనసాగుతూ ఉన్నాయి. కారణం ఏంటి? వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు వైసీపీ వాళ్ళు. అదే సార్, ఫ్రస్ట్రేషన్ లో ఉండాలంటే నేను ఇప్పుడే చెప్పాను. దాదాపు వాళ్ళు టార్గెట్ శ్రీధర్ రెడ్డి గారు, దాని తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ జిల్లాలో టీడీపీలో చేరిన తర్వాత ఒక ఎంపీగా మన మొత్తం మీద జిల్లాలో ఒక మంచి వాతావరణం తెచ్చున్నారు సార్. ఆ వాతావరణం ఎవరికి నచ్చటం లేదు. 1కి 3 సార్లు రూరల్ నియోజకవర్గంలో వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మీ శ్రీధర్ రెడ్డి గారు విజయం సాధించారు. ఈ వ్యక్తి పైన ఇప్పుడు ఆయనకు ఒక ప్రాణానికి సంబంధించిన ప్రమాదం పొంచి ఉంది అంటున్నారు. ఆయన అభిమానిగా మీరు ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అంటున్నాను నేను. సార్, ఇప్పుడు మా లాంటి వాళ్ళని దాటుకునే పోవాలి సార్. ఫస్ట్ ఇప్పుడు మా లాంటి కార్యకర్తలు అందరూ ఉన్నారు. కార్యకర్తలను దాటుకొని ఎమ్మెల్యే దాకా పోవాల్సిందే కానీ డైరెక్ట్ గా ఎమ్మెల్యే పోయే రేంజ్ ఎవరు లేదు సార్. ఇప్పుడు కార్యకర్తలే ఖచ్చితంగా కంచు కోటలా కట్టుకొని ఉండాలి. అందరం గట్టిగా
ఎమ్మెల్యే గారి కోసంగా పని చేస్తా, ఎమ్మెల్యే కోసంగా మేము ఉండేవాము, మమ్మల్ని దాటుకొని ఎవరేం పోవాల్సిందే కానీ వాళ్ళు అనుకున్నంత ఈజీగా స్కెచ్లు వేసుకున్నా ఏం చేసుకున్నా జరిగే పరిస్థితి అది. ఎమ్మెల్యే గారు అందరికన్నా గుండె ధైర్యం వస్తుంది అది. అది ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఏంటంటే బయటకు వచ్చింది కూడా ఇది. ఒకవేళ ఈ విధంగా ఉంటే ముందుగా మనకు చెప్పకూడదా ఎస్పీ గారు అనే ఆలోచన తప్పితే ముందుగా, అంతేగాని మనం ఒకరెవరో చేస్తారనే భయంతో కాబట్టి వాటికి కాదు. సీతారెడ్డి గారు గుండె ధైర్యం వేరే, సీతారెడ్డి గారు ఉన్న కార్యకర్తలు ధైర్యం వేరే. ఓకే. సో అటు సీతారెడ్డి గారు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఒకే రకమైన గుండె ధైర్యంతో ముందుకెళ్తున్నారు. ఎలాంటి విపత్తు వచ్చినా సరే ఫేస్ చేయడానికి సిద్ధమే. అంతేనా? మరి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఈ విషయం పైన ఏమని స్పందిస్తున్నారు సార్? అన్నది తగ్గ తమ్ముడే సార్, దాంట్లో ఏం లేదు. సీతారెడ్డి గారు పాజిటివ్ గా ఉన్నారు, గిరిధర్ రెడ్డి గారు అదే పాజిటివ్ తో పనిచేస్తారు. శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత, ఇప్పుడు మూడవసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన చెప్పినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చే విషయంలో ఎలా ముందుకెళ్తున్నారు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు మన జిల్లాలో నెల్లూరు రూరల్ అనేది ఒక రాష్ట్రంలోనే ఒక బ్రాండ్ గా ఏర్పడిపోయింది. 339 పనులు కానివ్వండి, ఒక 2 నెలలు 60 రోజుల్లో పూర్తి చేసి చూపించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఒక పని అనుకుంటే ఆ పని అయ్యేదాకా నిద్రపోదు. గిరిధర్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాటి మీద స్పందించి డైలీ రోజు రివ్యూ చేసి ఒక పని అంటే ఆ పని అయిపోవాలి. మొన్న రొట్టెల పండుగ చూసుకోండి సార్, రొట్టెల పండుగ ఏ విధంగా జరిగింది అనేది, గణేష్ ఘాట్ కానీ ఏ పని చేసుకోవాలన్నా ఏ పని చేయాలన్నా కూడా జనాలకి ఉపయోగపడే పని 24/7 24 గంటలు అందుబాటులో ఉంటారు. అందుబాటులో లేనిది కూడా ఇప్పుడు ఈ వారంలో ఏదో పనులు ఉన్నాయన్నప్పుడు ముందుగానే మెసేజ్ అందరికి, అంటే ఈ వారం ఉంటుంది అంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఎవరికో చెప్పుకునేది ముందుగానే ఎవరికైనా మెసేజ్ చేసేది. ఆడికి వచ్చి ఆఫీస్లో అందుబాటులో లేదు, ఒకవేళ అందుబాటులో లేని దానికి ముందుగానే మెసేజ్ చెప్పేసి అదే మళ్ళీ ఆఫీస్ దాకా వచ్చి వెనక్కి పోకుండా ఎమ్మెల్యే గారు లేరంట అనేది కాకుండా ముందుగానే మెసేజ్ పెట్టడం 24/7 సార్. సో మొత్తానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల్ని ఒక ఓటర్ల లాగా కాకుండా సొంత కుటుంబ సభ్యుల్లాగా కోటమిరెడ్డి సోదరులు చూసుకుంటున్నారు. అవును, వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ప్రతి ఇంటికి పెద్ద కొడుకుల్లాగా వ్యవహరిస్తున్నారు. సో ప్రజలు అది అందరికి తెలుసు సార్, వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. వైసీపీ వాళ్ళు కూడా సీతారెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు జనాలు పని చేయరని చెప్పలేదు సార్. వాళ్ళ నోటి కూడా రాదు. ఎంతలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి గారి పైన కక్ష పెంచుకోవడానికి కారణం నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మొత్తం కూడా వైసీపీ లేకుండా చేసేసి అనుకోవచ్చా? అందువల్లే కారణం ఉండొచ్చా? అవును సార్, ఖచ్చితంగా. ఎందుకంటే వైసీపీలో ఉండాలి మామూలుగా వాళ్ళకే తెలుసు సార్ మన పరిస్థితి, శ్రీధర్ రెడ్డి గారి పరిస్థితి. పని అంటే ఏ విధంగా వెళ్తారు, ఎక్కడికైనా ఏ పని చేయాలన్నా కూడా జనాలకి ముందుండి పని చేస్తారు. అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంది సార్. మనకన్నా వాళ్ళు ఎక్కువ అవగాహనతో వాళ్ళు ఉండరు. అదే బాధ. అంతే.